కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము అని జకరియా గ్రంథములో జకరియాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ మాటకు అర్థం ఏంటి అనే ఆ అర్థాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ మాటల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు తగిలిన మొట్టమొదటి మాట ఏంటంటే, జకరియాకు దేవుని యొక్క దర్శనం కనిపించింది. ఆ దర్శనములో ఒక సువర్ణమైనటువంటి దీపస్తంభం ఒకటి కనిపించింది. ఇది ప్రత్యేకమైంది. నేను ధ్యానం చేశాను ఫస్ట్ వారం స్తంభాల గురించి, నేను ధ్యానం చేశాను పోయిన వారం దాంట్లో సువర్ణము అనే మాటల గురించి. సువర్ణము అనగా బంగారము, బంగారము అనగా దేవుని పిల్లలు పరిశుద్ధత అనే బంగారాన్ని కలిగి ఉండాలి అనే దాని గురించి పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం దీపము ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి, మంచిది. సువర్ణ దీపస్తంభము అనే మాటలో 3 అక్షరాలు ఉన్నాయి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న రెండవ మాట ఏంటంటే దీపము అనే మాట. ప్రియులారా, సరే మంచిది. దీపము అంటే అర్థం ఏంటి? అది వెలుగుకు సాదృశ్యం. దీపం పెట్టకపోతే ఒక ఇంట్లో వెలుగు ఉండదు. ఇల్లాలే ఇంటికి దీపం అంట. ఇల్లాలే ఇల్లు మనం గమనించాలి పిల్లలు. అంటే ప్రతి ఇంటికి ఒక దీపం అనేది ఉంటుంది తప్పకుండా. అలాగే దేవుని మందిరానికి వచ్చిన దేవుని పిల్లలు కూడా దీపం వలె ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. 1633వ సంవత్సరంలో గస్తావస్ అనేటటువంటి రాజు చనిపోయాడు. అతను స్వీడన్ దేశాన్ని పరిపాలించేవాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు చనిపోవడంతో సడన్ గా ఎవరిని రాజును చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు, ఆయన భార్యకు పిల్లలు లేరు. ఆయన మొదటి భార్య ఎప్పుడో చనిపోయింది. మొదటి భార్య అన్నారంటే రెండో భార్య ఖచ్చితంగా ఉండే తీరాలి కదండి. రెండవ భార్య ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. మొదటి భార్యకి పిల్లలు ఎవరు లేరు. అప్పుడు రాజ్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఎవరిని రాజుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, లేకపోతే మన భారతదేశంలాగా ప్రజాస్వామ్య దేశంగా చేద్దామా, లేకపోతే పోలేండు దేశానికి సంబంధించిన రాజుగా చేద్దామా అని 1633వ సంవత్సరంలో ఒక సమావేశం జరిగింది ప్రియులారా. అలా జరిగినప్పుడు వెంటనే ప్రధానమంత్రి లేచి అన్నాడు, మీరందరూ ఊరకుండండి, మీరందరూ నోరు మూసుకోండి, నేను ఒక మాట చెప్తాను. రాజుగారికి ఒక కుమార్తె ఉంది అనగానే అందరూ అక్కడి నుంచి ఆశ్చర్యపోవడం మొదలెట్టారు. రాజుగారి కుమార్తె ఎక్కడిది? భార్య చనిపోయి చాలా కాలం అయింది కదా, ఏమో ఈ ప్రధానమంత్రి ఏమైనా ప్లాన్ వేస్తారేమో అనుకున్నారు. అప్పుడు మీరెవరూ మాట్లాడొద్దు, నేను ఆ అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి 6 సంవత్సరాల ఆ గస్తావస్ అనేటువంటి రాజు యొక్క కుమార్తెను తీసుకొచ్చి నిలబెట్టాడు ఆ ప్రధానమంత్రి. నిలబెట్టగానే చూస్తున్న మంత్రులు, చూస్తున్న వ్యక్తులు అందరూ చూసి ఒకరంటారు ఆ ముక్కు అచ్చం గస్తావస్ లాగే ఉందంటారు, ఆ కళ్ళు అచ్చం గస్తావస్ లాగే ఉన్నాయి అంటున్నారు. అప్పుడు ఆ రాజ్యములో సమావేశమైన మంత్రులు, అధికారులు, సైనికులు, అధిపతులు వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు, ఎవరు చెప్పకుండానే. అది ఏంటంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి గస్తావస్ యొక్క కుమార్తె అని ఆ అమ్మాయిని క్రిస్టియానా స్వీడన్ మహారాణి అని వెంటనే కొనియాడారు పిల్లరా. ఏంటి, ఎందుకు అలా ఆమెను కొనియాడారు? ఎటువంటి ఆధారాలు చూపించకుండానే కొనియాడారు. కారణం ఏంటి తెలుసండి? ఆమెలో గస్తావస్ యొక్క పోలికలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. క్లియర్గా తండ్రి రూపమే కుమార్తెలో ఉంది. కాబట్టి అలాగే ఆ కుమార్తెను ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమెను కుమార్తెగా, రాణిగా 1633వ సంవత్సరంలో 6 సంవత్సరాలు కలిగిన అమ్మాయిని స్వీడన్ ఆ దేశానికి రాణిగా అమ్మాయిని నిలబెట్టారు. కారణం అదే పోలిక.
నేను చెప్తున్నాను, ఈరోజు దేవుని పిల్లలుగా మనలో ఎటువంటి ఆధారాలు ఉండవలసిన అవసరం లేదు, కానీ ఆయన పోలిక మనలో ఉంటే చాలు. ఆయన పోలిక ఏంటి? పోయిన వారు నేర్చుకున్నాం, పరిశుద్ధత. ఆయన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పోలిక ఏంటి? దీపం.